తిప్పర్తి మండల పరిధిలో నకిలీ 500 రూపాయల నోట్ల ఆకారంలో ఉన్న కాగితాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుండి 4 కట్టల బ్లాక్ కలర్ 500 నోట్ల సైజు కాగితాలు, ఒక రసాయన ద్రావణం, పౌడర్, ఒక మొబైల్ ఫోన్, 4 ఒరిజినల్ 500 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అరెస్టు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం తిప్పర్తి పోలీసుల దర్యాప్తులో నిందితుడు సుమారు 2 సంవత్సరాల క్రితం పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశం నుండి భారతదేశానికి వచ్చాడు. కొంతకాలం బెంగళూరులో నివసిస్తూ ఆఫ్రికన్ పండ్లు మరియు ఇతర వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగించాడు. అనంతరం కొంతమంది విదేశీయులతో కలిసి వాట్సాప్ గ్రూపుల ద్వారా పరిచయాలు పెంచుకుని జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ కరెన్సీ నోట్ల పేరుతో మోసాలకు పాల్పడే కుట్ర పన్నారు. ఈ పథకంలో భాగంగా ముందుగా అమాయక వ్యక్తులను వాట్సాప్ ద్వారా సంప్రదించి 1 లక్ష రూపాయల అసలు కరెన్సీకి బదులుగా 5 లక్షల రూపాయల విలువ గల 500 రూపాయల నోట్లు ఇస్తామని నమ్మబలుకుతారు. బాధితుడు నమ్మకపోతే నల్లటి రంగు పూసిన 500 రూపాయల నోటును ప్రత్యేక రసాయనంతో కడిగితే అది నిజమైన నోటుగా మారినట్లు ప్రదర్శన చూపించి మోసం చేస్తారు. ఈ క్రమంలో తిప్పర్తి మండలం మల్లపల్లివారిగూడెం దాబా వద్ద వంగూరి జానయ్య అనే వ్యక్తిని నిందితుడు మోసం చేసి 1 లక్ష రూపాయలు అసలు కరెన్సీ తీసుకుని 5 లక్షల విలువ గల నోట్ల కట్టగా నమ్మబలికాడు. పైభాగంలో 4 ఒరిజినల్ 500 రూపాయల నోట్లు చూపించి మిగతా భాగంలో నల్లటి కాగితాలను ఇచ్చాడు. బాధితుడు ఇంటికి వెళ్లి ఆ కట్టను నిందితుడు ఇచ్చిన రసాయనంతో కడిగి చూడగా ఎటువంటి మార్పు లేకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. తరువాత తన స్నేహితుడు నకరికంటి అంబేద్కర్ అలియాస్ అభిరామ్ సహాయంతో నిందితుడిని మళ్లీ సంప్రదించి 2 లక్షలు ఇస్తామని చెప్పి 10 లక్షల విలువ గల నోట్లు కావాలని అడిగారు. ఈ క్రమంలో గురువారం తిప్పర్తి రైల్వే స్టేషన్ వద్దకు వచ్చిన నిందితుడు గోయిట సౌంగాలోను బాధితుడు మరియు అతని స్నేహితుడు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుండి 4 కట్టల బ్లాక్ కలర్ 500 నోట్ల సైజు కాగితాలు, ఒక రసాయన ద్రావణం, పౌడర్, ఒక మొబైల్ ఫోన్, 4 ఒరిజినల్ 500 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ తరహా నకిలీ కరెన్సీ నోట్ల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా లావాదేవీల గురించి వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని జిల్లా పోలీసులు కోరారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించినందుకు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, శాలికౌరారం సీఐ కొండలరెడ్డి, తిప్పర్తి ఎస్ఐ వి శంకర్ మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. అందరికీ నమస్కారం. ఇది బేస్డ్ ఆన్ ఇంటెలిజెన్స్ కలెక్షన్, ఇంకా పాత విక్టిమ్స్ని కూడా మనము ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేసుకుంటూ తిప్పర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనము క్రైమ్ నంబర్ 66/26 చీటింగ్ కేసులో ఒక ఫారెనర్ని మనము పట్టుకోవడం జరిగింది. తన పేరు గోయిట సుంగాలో. తను మాలి దేశం, ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికాకి సంబంధించిన రెసిడెంట్. తను ఇండియన్ టూరిజం మీద ఇండియన్ పాస్పోర్ట్ తీసుకొని ఇండియాకి రావడం జరిగింది. పారామౌంట్ కాలనీ హైదరాబాద్లో ఉంటాడు. ఈ మోడల్స్ ఆపరాండి ఏంటంటే ఒక 500 రూపీ నోట్ని దాన్ని ఒక బ్లాక్ పౌడర్ వేసి నీట్గా మొత్తం దాని బ్లాక్ పౌడర్తో మొత్తం కంప్లీట్గా కవర్ చేసిన తర్వాత దాన్ని ఒక కెమికల్లో ఇట్లా డిప్ చేయగానే అది మళ్ళీ నార్మల్ 500 రూపీ నోట్ అయిపోతుంది. సో ఇలాంటి నోట్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. మీరు ఏం లేదు, ఈ కెమికల్లో ఈ నోట్ని డిప్ చేయడానికి మీకు 500 రూపీ నోట్స్ వస్తాయని చెప్పేసి చాలామంది ఇన్నోసెంట్ జనాలందరినీ కూడా మోసం చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఈ 500 రూపీ నోట్. దీని మీద ఒక పౌడర్ వేస్తారు. ఇట్లాంటి ఒక కట్ట మీకు కనిపిస్తుంది. ఇదంతా మొత్తం కూడా ఇందులో 5 lakh రూపీస్, అంటే రఫ్గా 1000 నోట్లు ఇట్లా ఉన్నాయి. మీరు ఒక డెమో ఇస్తా అని చెప్పేసి తీసేసి ఒక న్యూస్ పేపర్ ఇట్లా ఒక కెమికల్లో వేయగానే ఇది ఆటోమేటిక్గా ఇలా మారిపోవడం జరుగుతుంది. సో ఈ కట్టలో ఓన్లీ పైన కింద ఒక రెండు ఒరిజినల్ 500 రూపీ నోట్స్ ఉంటాయి. మిగతావన్నీ కూడా బ్లాక్ పేపర్సే ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు వీడియోలలో డెమోలు ఇవ్వడము, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర వాట్సాప్లలో, ఇన్స్టాగ్రామ్లలో, స్నాప్చాట్లలో కూడా డెమోలు ఇట్లాంటి పెట్టడం జరిగింది. దానిలో ఇలా ఫోన్ నంబర్స్ కూడా వీళ్ళు షేర్ చేస్తారు. సో తిప్పర్తిలో ఒక పర్సన్, వన్ ఆఫ్ ది విక్టిమ్, వీళ్ళని నమ్మి వీళ్ళని వీడియో చూసిన తర్వాత వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు ఇక్కడ వాళ్ళకి 500 రూపీస్ నోట్ని ఒక దాంట్లో డిప్ చేసి ఒక కెమికల్లో దాని లోపల పెట్టిన తర్వాత ఒరిజినల్ 500 రూపీస్ నోట్ అయిపోగానే మా దగ్గర ఇట్లాంటివి ఇంకా నోట్స్ ఉన్నాయని చెప్పేసి మాకు 2 లక్షల
రూపాయలు ఇస్తే మేము మీకు 5 లక్షల వర్త్ నోట్లు ఇస్తాము. మేము వెళ్ళిపోయిన తర్వాత మీరు 5 లక్షల నోట్లను కూడా మీరు మళ్ళీ ఆ కెమికల్లో వేసి మీకు 5 లక్షలు వస్తుంది. సో 2 లక్షలకి మీరు 5 లక్షలు సంపాదిస్తారని చెప్పేసి ఒక స్కామ్ లాగా వాళ్ళని మోసం చేసి అతను ఇదంతా కూడా చేయడం జరిగింది. చేయకన్నా ముందే మనము మన ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. అయితే ఇతని బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇతని మీద ఆల్రెడీ మల్కాజ్గిరిలో 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఒకటి 2024లో కూడా ఒక ఎఫ్ఐఆర్ ఇతని మీద సిమిలర్ కేసులో రిజిస్టర్ అయింది. మళ్ళీ 2025లో అంటే లాస్ట్ ఇయర్లో కూడా ఇంకో కేసు కూడా రిజిస్టర్ అయింది. మళ్ళీ ఇప్పుడు 2026లో కూడా రిజిస్టర్ అయింది. అయితే ఇతని పాస్పోర్ట్ కూడా లాస్ట్ టైం మల్కాజ్గిరి వాళ్ళకి సీజ్ చేయడం జరిగింది. ఇతని వీసా కూడా ఎక్స్పైర్ అయింది. ఇప్పుడు ఇతని రిమాండ్ తర్వాత కూడా ఇతని మళ్ళీ తిరిగి వాళ్ళ దేశాన్ని పంపించే విధంగా కూడా ఒకవేళ అవసరమైతే రిపీటెడ్గా ఇట్లాంటి అఫెన్స్లు అవుతున్నాయి. ఇట్లా జనాలందరినీ మోసం చేస్తున్నారు కాబట్టి జనాలకి డబ్బులు కూడా కొడుతున్నారు కాబట్టి ఇతని మీద పీడీ యాక్ట్ పెట్టే లాంటి ఆప్షన్స్ కూడా మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతున్నది. మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికి కూడా అందరికీ కూడా ఎక్కడ కూడా మీకు మనీ ఫ్రీగా రాదు. ఎవరైనా ఫ్రీగా మీకు ఇట్లాంటి స్కామ్ల ద్వారా మీరు మనీ ఊరికనే కూర్చున్న చోట మీకు వస్తాయని మీరు సంపాదించవచ్చు అని చెప్తే మాత్రం 80% నమ్మకండి. ఇదంతా కూడా పెద్ద స్కామ్. మీరు ఇప్పుడు చూసినట్టయితే 2 lakhsకి 5 lakhs ఊరికనే నీళ్ళల్లో ఏదో కెమికల్లో డిప్ చేస్తే వస్తుందని చెప్తున్నారు. అట్లాంటివి నమ్మకుండా జనాలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇదంతా కూడా తిప్పర్తి ఎస్ఐ గారు, మన సిఐ శాలిపురం గారు, డిఎస్పీ నల్గొండ గారు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వర్కౌట్ చేయడం జరిగింది. సో కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.